నమస్తే, వెల్కమ్ టు PM7 వార్తలు. ఈరోజు మన ముందు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. మానవ హక్కుల జాతీయ నేత, అలాగే రాజకీయ విశ్లేషకులు శ్రీ పల్నాటి నాగరాజు గారు మనతో ఉన్నారు. వారిని ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పర్వం, అలాగే ప్రచార పర్వం, అలాగే అందుట్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. వీరు చాలా లోతుగా పరిశీలించి, అలాగే ఒక డేటా బేస్ తీసుకుని వారు మనకు కొన్ని విషయాలను చెప్పబోతున్నారు. వారిని ముందు పరిచయం చేసుకుందాం. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం సార్. పల్నాటి నాగరాజు గారు, మీరు యాక్చువల్గా మానవ హక్కుల జాతీయ నేత. అంటే మీరు చాలా పరిశీలిస్తూ ఉంటారు. అంటే మీరు కొన్ని కీలక అంశాలను కూడా సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిధిలో 3 పార్టీలు తమ అభ్యర్థులు నిలబెట్టాయి. వీరి కాక మరి కొంతమంది కూడా ఉన్నారనుకోండి. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న పరిస్థితిలో ఈ 3 అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ నుంచి సునీత గారు కానీ, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు కానీ, వీరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు? ప్రజెంట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి వచ్చేసేసి 300 నామినేషన్ వేసారు సార్. 300లో లాస్ట్ రోజు 189 నామినేషన్లు పడినాయి. అయితే 300 నామినేషన్లు పడటానికి, ఈ 189 నామినేషన్లు పడటానికి బిహైండ్ ఆఫ్ ది మిస్టర్ ఏదో ఉంది సంథింగ్. అది ఇక్కడ ఏంటంటే మొత్తంగా మనకి 4,13,65 ఓటర్స్ అయితే ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,000 ఉన్నారు. మహిళలు వచ్చేసేసి 1,98,335 మంది ఉన్నారు సార్. అయితే ఇతరులు వచ్చి 25 మంది ఉన్నారు. మొత్తం మీద కలుపుకుంటే మనకి 408 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు వచ్చి 138 ఉన్నాయి. అయితే డెఫినెట్లీగా మాగంటి సునీత గారు ఎందుకు గెలుస్తారంటే, గతంలో 2009లో పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత 2014, 2018లో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు యాజ్ ఎ టీడీపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ. ఇప్పుడు ఈవిని కూడా ప్రజలు ఏంటంటే ఈవిని మీద ఉన్న సింపతితో గెలిచే అవకాశం 99% ఉంది. ఎందుకంటే మాగంటి ఫ్యామిలీకి ప్రజలు ఆ విధంగా కృషి చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో సింప్లిసిటీని, ఆ సింపతిని వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. కాబట్టి ఈ కోల్పోయిన వ్యక్తిని మనం రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పి ఈ ప్రజలు ప్రతిసారి వాళ్ళకే పట్టం కడుతున్నారు. కాబట్టి 100% ఈసారి కూడా మాగంటి సునీత గారు గెలిచే అవకాశం అయితే ఉంది. ఇంతవరకు ఆమె ఎవరో తెలియదు. ఓకే, మరి జనాలు ఏ బేసిస్ లో ఆమెకి ఇప్పుడు ఓటేస్తారు? దట్స్ బిహైండ్ ఆఫ్ ది రీజన్ ఆల్రెడీ ఐ సెడ్ టు దట్ అబౌట్ మాగంటి ఫ్యామిలీస్. మాగంటి గారు లేరు ఇంకా. ఈవెన్ ఆ ఇమేజ్ ఇంకా పనిచేస్తుందా? ఉంటది. ఎందుకు అంటున్నానంటే 2009లో జనార్దన్ గారు గెలిచినప్పుడు, 2014లో ఆయనే గెలిచారు, 2018లో ఆయనే గెలిచారు. టీఆర్ఎస్ ప్రభంజనం ఉంది, రాష్ట్రం విడిపోయింది. సో ఈ రాష్ట్రం ఎట్లా సార్ మనం అంతా ఏక తాటిగా నిలబడి ఓట్లేసి ఉండొచ్చు. కానీ అదే ప్రభంజనం ఉంటే మొన్న ఎందుకు ఓడిపోతారు ఆయన? మాగంటి ఇది మొన్న బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతుంది? చెప్పట్లేదు మీకు. కొన్ని రాజకీయాలుగా కింద స్థాయి పర్సన్ బట్టి ప్రజలు డిపెండ్ అవుతారు, కొన్ని పార్టీలను బట్టి డిపెండ్ అవుతారు, కొన్ని మనుషులను బట్టి, ఆ వెనకమాల ఉన్న హిస్టరీని బట్టి డిపెండ్ అవుతారు. సునీత గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే ఆమె ఎప్పుడు యాక్టివ్ రాజకీయాల్లో లేరు. ఓకే, అలాగని ఏమన్నా సోషల్ సర్వీస్ లో ఉన్నారంటే కూడా అది కూడా చాలా మంది తెలియదు అంటారు. మేము మొన్ననే బైట్స్ తెచ్చాం. ఆ బైట్స్ లో ఏంటంటే పెద్ద ప్లేస్ కి వెళ్ళి తీసుకొచ్చాం. ఏంటంటే మాకెవరో సునీత గారు తెలియదండి అని అంటున్నారు వాళ్ళు. అంటే మేము ఒక 100 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందుట్లో దాదాపుగా 89% శాంపుల్స్ మాకు సునీత గారు తెలియదండి అని అంటున్నారు. ఓకే, అంటే ఎట్ ది ఈవెంట్ టైమ్ పీపుల్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సునీత నాలెడ్జ్, ఓన్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీస్ఫుల్ పాలిటిక్స్. ఆవిడ దగ్గర నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆవిడకి తెలుసో లేదనేది మాకు అనవసరం. మాగంటి గోపీనాథ్ గారి భారీగా ఆయన పోగొట్టుకున్నారు. ఈ ప్రజలుగా ఆవిడికి మేము చేయాల్సింది చేస్తాం. ఆవిడ మాకు చేసినా చేయకపోయినా మాకు అనవసరం. మాకు ఆవిడ నుంచి ఎటువంటి థ్రెట్ అనేది రాదు. ఏదన్నా అవకాశం ఉన్నా ఒక మహిళ కాబట్టి మా బాధను అర్థం చేసుకునే విధంగా 90% మహిళలు అట్లా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పట్టం కట్టిన జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీకి కట్టరా? ఇప్పుడు సెంటర్ లో బీజేపీ ఉంది, మోడీ గారు అద్భుతంగా చేస్తున్నారు, అమిత్ షా గారు అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ బండి సంజయ్ గారు కూడా బాగా పొటెన్షియల్ ఉన్న లీడర్. అలాగే మన కిషన్ రెడ్డి గారు కూడా పొటెన్షియల్ ఉన్న లీడర్. ఇప్పుడు సిటీలో బీజేపీని బలోపేతం చేయాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరి లంకల దీపక్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు లంకల దీపారెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ గారు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి వాళ్ళకి పూర్తిగా. ఎందుకంటే పార్టీని బతికియడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి చాలా మందికి ప్రాంతీయ పార్టీల మీద అభిమానం ఉంటది. ఈవెన్ మనకి 8 నేషనల్ పార్టీలు, 58 రాష్ట్ర పార్టీలు, అన్రికగ్నైజ్డ్ 2007 పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ ప్రజలకు తెలియదు. ప్రజలకి ఈ రోజు మనం ఏ ఊర్లో ఉన్నాం, ఈ ఊర్లో ఉన్నాం, ఈ ఊరి పేరేంటి, ఓకే ఈ ఊరు నాయకుడు ఎవరు, ఇతనే మన నాయకుడు, ఇక వేరే నాయకుడు వేరే ఊరిలో మాకొద్దు. అట్లాగే కాన్సెప్ట్ ఏంటంటే నేషనల్ పార్టీ కదా, ఇక్కడ వీళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా మన స్టేట్ లో ఉన్నది ఎవరు, మన దగ్గర ఉన్నది ఎవరు, మనకి ఏదన్నా అయితే దగ్గరికి రాగలలేదని ప్రజలు ఆలోచించడం వల్ల కొంచెం బీజేపీ పార్టీ కొంచెం దూరం అయింది. వీళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, దీపక్ రెడ్డి గారు నెంబర్ 1 క్యాండిడేట్స్. దేర్ ఇస్ నో డౌట్. ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చూపించగలరు. ఏం జరుగుతుంది, ఎంతవరకు చేయగలం అనేది వాళ్ళ దగ్గర మంచి లీడర్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రజలకు చేయగలుగుతారు, ఆ నమ్మకం ఉంది. కాకపోతే ఒక ఫోబియా అనేది ప్రజల్లో ఉంది. ఇది నేషనల్ పార్టీయా, స్టేట్ పార్టీ అనేది ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఉన్న పీపుల్సే గమనించగలుగుతున్నారు. చదువు లేని వాళ్ళకి అది జాతీయ పార్టీయా, రాష్ట్ర పార్టీయా, ప్రాంతీయ పార్టీ అని తెలియదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏంటంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ లోకల్ పార్టీస్. ఈజ్ కేసీఆర్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ. కాంగ్రెస్ అనేది ఏంటంటే గతంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి చిన్న పిల్లల్ని అడిగినా కూడా కాంగ్రెస్ ఒక ఐడియా. బీజేపీ పార్టీ అనేది నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా ఇంప్లిమెంట్ అయింది. అంతకు ముందు బీజేపీ పార్టీ అనేది ఏ స్టేట్ లో కూడా అంతగా ప్రబలం లేదు. ఒక నరేంద్ర మోడీ గారు ఇండియన్ కల్చర్ ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడు కూడా అన్ని పొందాలన్న ఉద్దేశంతో ఆయన పార్టీని బలోపేతం చేస్తున్నారు. మనకి ఇండియాలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు ఇంతవరకు ఈ పిఎం కూడా చేయలేదు, ఇంకా చేయబోరు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సునీత గారు గెలుస్తారంటే ఆటోమేటిక్ గా మీరు ఒప్పుకున్నట్టే లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్ లేదు గెలవడని. అంతేనా? అవును సార్. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తే, పుషింగ్ ఉంది, ప్రెజర్ ఉంది. కానీ ఇట్స్ ఓటింగ్ డిపెండింగ్ ఆన్ అలా లోకల్ పీపుల్ ఎథిక్స్ ఓన్లీ. వాళ్ళు దేన్నైతే నమ్ముతారో దానికే పట్టం కడతారు. లంకా దీపక్ గారు మంచోడని నేను చెప్పినంత మాత్రాన నా మొహం చూసి వచ్చి ప్రజలేం ఓట్లేరు. నవీన్ యాదవ్ గారు మంచోళ్ళు అని చెప్పినా కూడా ప్రజలు వచ్చి ఓట్లేరు. ఒకవేళ మాగని సునీత గారు మంచోళ్ళు అన్నా కూడా ప్రజలు వచ్చి నమ్మి ఓట్లేరు. వాళ్ళు డిపెండ్స్ ఆన్ లోకల్ కేడర్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ప్రజలు ఈ రోజున ప్రశాంతమైన జీవితం. మేము గడప ముందుకు వెళ్తే ఎమ్మెల్యే మమ్మల్ని పలకరిస్తారా లేదా, మాకు ఒక అవకాశం ఇస్తా లేదా. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఒక ఎమ్మెల్యేని కలవడానికి నానా సంకలం లాగుతున్నారు ప్రజలు. నేను దగ్గరగా చూసింది, పిఏకి ఫోన్ కొట్టాలన్నా నెంబర్లు ఎవరు, దగ్గరికి వెళ్ళాలన్నా కౌన్సిలర్ తీసుకెళ్లరు. ఏదన్నా రాజకీయ పొలిటికల్ గా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మేము తీసుకెళ్తాను, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఉన్నప్పుడు దే ఆర్ ప్రిపేరింగ్ టు కేరింగ్ అబౌట్ దిస్ ఫ్యామిలీ ఓన్లీ. ఓకే, అంటే జూబ్లీ హిల్స్ వరకు మనం ఇలా పెడదాం. ఓకే, మీరు ఆల్రెడీ ఏదో ఒక అంచనాకు వచ్చేసారు. ఓకే, వచ్చేసి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారని అంటున్నారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా సునీత గారు గెలవకపోతే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఈవెన్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది మాక్సిమం. ఓకే, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒక విషయం గమనిస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో సిటీలో తప్ప బయట అంతా కాంగ్రెస్ ప్రభంజనం. అప్పుడు టాక్ ఏంటంటే సిటీలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి మనం బీఆర్ఎస్ కి ఓటేద్దామనే ఉద్దేశంతో ఓటేశారు బీఆర్ఎస్ కి, అంచేత బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ లో నామినేషన్లు ఏమో అవకతవకలుండి మాగంటి సునీత గారిని తొలగిస్తే ఇక్కడ స్టేట్ సీఎం అనే రేవంత్ రెడ్డి గారు ఆయనకుండే ఎథిక్స్ ఆయనకుంటాయి. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఒక విధి విధానం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ సీఎం కాబట్టి తెలంగాణ స్టేట్ కి ఒక సిటీ అని కాదు, ఏ టైం ఇటు నుంచి ఏమైతే ఎవరు చెప్పలేరు, భవిష్యత్తును మనం నిర్ణయించలేం. నేను దీపక్ రెడ్డి గారు బీజేపీ కాబట్టి ఆయన గెలుస్తారో లేదని మనం మాట్లాడుకున్నాం. ఆయన గట్టి లీడరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంతా గట్టి లీడర్స్. వాళ్ళు పుషింగ్ బాగా ఇస్తున్నారు. గెలిస్తే మంచిదే నేను కోరుకుంటున్నాను బీజేపీ. ఎందుకంటే నేషనల్ పార్టీ కాబట్టి మన దేశానికి రక్షణ ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు ఎన్నో సమర్థవంతమైన మీటింగ్లు ఏర్పరిచి ఈ రోజున వీటోలో ఒక అధికారం తెచ్చుకొని ఇండియాని ఒక హిందూ దేశంగా ప్రకటించుకోమని యుఎన్ దగ్గర నుంచి అధికారం తెచ్చుకున్నారు. మీరు చెప్తున్నారు అంటే ప్రస్తుతం అయితే సునీత గారికి అవకాశం ఉంటుంది, దీపక్ రెడ్డికి గానీ నవీన్ యాదవ్ గానీ అవకాశం అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు. ఒకవేళ నేను కాకపోతే నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి నెక్స్ట్ ఛాన్స్ వచ్చి కాంగ్రెస్ అంటే అలాగే దీపక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉండొచ్చు. కానీ యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ అట్ ది సేమ్ టైం
పార్టీ లీడ్ లో ఉంది కాబట్టి అధికారం వాళ్ళు అవ్వచ్చు అంటున్నాను నేను. ఓకే, అంటే 2028లో పరిస్థితి ఏంటి, ఎలా ఉండొచ్చు? అంటే బీజేపీ ఫామ్ చేయొచ్చా ఇక్కడ? మంచి ప్రశ్న అడిగారు. డెఫినెట్లీగా బీజేపీ ఫార్మ్ టు 60 to 70%. సింగిల్ గా ఇట్స్ డిపెండింగ్ ఆన్ లోకల్ లీడర్స్. కిషన్ రెడ్డి గారు అంత బలమైన క్యాడర్ గానీ, అంత బలమైన నెట్వర్క్ గానీ ఇప్పటికీ బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు కేడర్ ఉంది. అంత కేడర్ లేకపోతే ఈ రోజున చిన్న చిన్న పల్లెల్లో కూడా బీజేపీ కార్యాలయాలు, బీజేపీ జెండాలు ఎగరేస్తున్నారు. మరి ఇక్కడిక్కడే వాళ్ళలో పడతలేదు కదా. ఇప్పుడు మొన్న చూస్తే మన ఈటెల రాజేంద్ర గారు అసహనం వ్యక్తం చేశారు. ఓకే, అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అసహనం వ్యక్తం చేశారు. ఇదేం పార్టీ, ఇదేం కథ అని. అంటే ఇట్ ఈస్ నాట్, అంటే వాళ్ళు తీసేయాల్సిన మనుషులు కాదు. అంటే మీరు వచ్చిన దానికి ఐ అగ్రీ దట్ అబౌట్ యువర్ వర్డ్స్. పార్టీ డస్ నాట్ నీడ్ టు పొలిటికల్ క్రూయల్స్. ఓన్లీ దాని పని దాన్ని చేసుకుంటా పార్టీ నిలబెడతాం కోసం పార్టీ పనిచేస్తుంది. ఇక్కడ పార్టీలో ఉన్న మనుషులు ఏంటంటే, మీరంటే నేను పడకపోయినా, నేనంటే మీరు పడకపోయినా, ఏదైనా ఎలిగేషన్ ఎవిడెన్స్ తో వాళ్ళ దగ్గర ఉన్నా ఆ వ్యక్తి ఎవరైనా కానివ్వండి వాళ్ళు డిస్మిస్ చేస్తారు. ఇక్కడ ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళని పార్టీ చూడదు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉందా లేదా, వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారా లేదా, మన పార్టీని ఏ విధంగా వీళ్ళు బలోపేతం చేస్తారు, ఈ విధంగా వాళ్ళు ముందుకు పోతారు. అంతేగాని దీంట్లో ఎవరిని తీసేసి ఎవరిని కించపాఠం అనేది పార్టీ చేయదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో జనసేన టీడీపీతో కోయిలేషన్ గవర్నమెంట్ లో ఉంది ఇప్పుడు. ఓకే, అదే స్ట్రాటజీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వచ్చా? నెవర్ సార్, జరగదు. పూర్తిగా ఆంధ్ర పాలిటిక్స్ వేరు, ఇక్కడ బీజేపీ ఇక్కడ సింగిల్ గా లీడ్ చేస్తుంటారా? సింగిల్ గా లీడ్ చేస్తే ఆ దమ్ము కెపాసిటీ ఉంది. అంటే యాక్చువల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చూస్తే ఎంతో కొంత టీడీపీ కూడా పట్టుంది. టీడీపీ సపోర్ట్ చేయకపోతే దాదాపుగా ఎవరికి సపోర్ట్ చేయకపోతే బీజేపీ క్యాండిడేట్ కి ఓకే, డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో అది పొత్తులో భాగం ఉంది కాబట్టి. తెలంగాణ లేదంటున్నారు, ఇక్కడ ఉండదంటున్నారు. ఉండదు కానీ చేయాలంటున్నా. ఉంటే మేబీ ఇన్ ఆఫ్టర్ ఫ్యూచర్ ఉంటే కంపల్సరీ సపోర్ట్ ఇట్. ఒకవేళ లేకపోతే ఉండదు, కంపల్సరీ ఉండదు. ఎందుకు ఉండే పని అయితే ఈ రోజున దీపక్ రెడ్డి ఒక్కడే ఆ బీజేపీ జెండాలు వేసుకుని తిరుగుతా ఉండడు, కాంగ్రెస్ ఒకటే ఆ జెండాలు వేసుకుని తిరుగుతా ఉండదు, బీఆర్ఎస్ ఒకటే జెండాలు వేసుకుని తిరుగుతా ఉండదు. అంటే పోల్ట్ డిఫరెంట్ అనమాట, వేరియస్. మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో డిఫరెంట్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. మనకి వాడుకలో 2600 భాషలు ఉన్నాయి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన 28 వరకు సీఎం గా కొనసాగుతారా, లేకపోతే మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటాయా? డిస్టర్బెన్స్ ఏం లేవండి. యాజ్ ఏ కాంగ్రెస్ కమాండ్స్ వాళ్ళు అట్లా పోవాలంటే వాళ్ళ స్థితిగతుల మీదే పోతారు. మధ్యలో నేను అడ్డం పడతా, నేను సీఎం అవ్వాలని చెప్పి ఎవరు అబ్జెక్షన్ పెట్టినా కూడా జరగదు. ఒక సెంట్రల్ లో కాంగ్రెస్ రూల్ చేస్తాడు. అది కాంగ్రెస్ అధిష్టానాన్ని బట్టి ఉంటది. వాళ్ళు ఎవరినైతే నియమించుకుంటారో ఇప్పటి నుంచి కాదు, అది గాంధీ గారు ఉన్న టైం మధ్యలో మారుస్తూ చాలా గందరగోళం చేశారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ముఖ్యమంత్రులని చీటికి మాటికి మారుస్తూ గతంలో. ఇప్పుడు మరి ఈయన ఈ 28 వరకు అంటే 2028 వరకే ఆయన కొనసాగుతారా, లేకపోతే ఏమన్నా? కొనసాగొచ్చండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఎలిగేషన్స్ అనేవి నేను చూడలేదు. హైడ్రా పెట్టి చాలా వర్క్ చేస్తున్నారు. పోలీస్ సిస్టమ్ చాలా బాగుంది. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం అయినా విత్ ఇన్ సెకండ్ లో సిటీ మొత్తం చాలా క్లియర్ గా ఉంటుంది. ఎటువంటి మర్డర్లు, మానభంగాలు ఇవేమీ వినలేదు ఈయన పదవి ఎక్కిన దగ్గర నుంచి. రేవంత్ రెడ్డి గారు పీస్ఫుల్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్, ఐ నో దట్. దాని వల్ల ఏంటంటే ఇతను మార్చే అంత ఎవరు కూడా పెట్టరని నా ఉద్దేశం. మొత్తం మీద మీరు జూబ్లీ హిల్స్ లో సునీత గారిని గెలిపించబోతున్నారు అంటే అది నాదేం లేదు సార్. ప్రజలు గెలిపిస్తే నేనైనా గెలుస్తా. ప్రజల పల్స్ సార్. సునీత గారి ప్లేస్ నన్ను పెట్టి ప్రజలు గెలిపించినా నేను గెలుస్తా, మిమ్మల్ని నుంచో పెట్టి ప్రజలు గెలిపిస్తే మీరు గెలుస్తారు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ఓటర్స్ ఆఫ్ ఓన్లీ దే ఆర్ ఫుల్ ఎథిక్స్ అండ్ దే ఆర్ వాల్యూస్ ఓన్లీ, థింకింగ్ ఓన్లీ. థ్యాంక్ యూ పల్నాటి నాగరాజ్ గారు. చాలా చక్కగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంశం మీద చాలా కూలంకషంగా చక్కగా చెప్పారు. తెలంగాణలో నెక్స్ట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనే వాటి మీద కూడా మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.